నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నుల్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టినాము అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడు అంటే 1962 ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. సో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను, దాన్ని 1962 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది. సో ఇవి ప్రతి సంవత్సరం కొంచెం ఫ్లక్చుయేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది కొంచెం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం చూసుకోవాలండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది. సో దీంట్లో బేసికల్గా ఏమడుగుతాడు అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్సే అడుగుతాడు. సో కార్పొరేట్ ట్యాక్స్ని లాభాల పైన విధిస్తారా, కంపెనీ పైన విధిస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ని ఎక్కడి వరకు చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ రెజిమ్ వరకు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి దీన్ని ఏ కమిటీ సూచనల మేరకు అంటే 1953లో జాన్ ముత్తయ్య కమిటీ సూచనల మేరకు ఈ కార్పొరేట్ ట్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో రైట్, సో స్వదేశీ కంపెనీలు కావచ్చు, అవి విదేశీ కంపెనీలు కావచ్చు. సో స్వదేశీ విదేశీ కంపెనీలలో వచ్చే లాభాలపైన మనకు విధించేది ఏది అంటే కార్పొరేట్ ట్యాక్స్ అండి. సో అది గూగుల్ కావచ్చు, గూగుల్ అయినా కూడా అంటే హైదరాబాద్లో ఉంది, సో భారతదేశంలో ఉంది. దీని లాభాలపైన విధించే ట్యాక్స్. లోకల్ కంపెనీస్, సో టాటా, రిలయన్స్, ఓకే, ఈ కంపెనీల పైన, ఓకే, మైక్రోసాఫ్ట్, వీటి లాభాలపైన మనకు ట్యాక్స్ విధించడం జరుగుతుంది. సో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో అది 19%, 20%, 25%, ఎంత శాతం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన మేరకు వీటి లాభాలపైన అవి ట్యాక్స్ను చెల్లించడం జరుగుతుంది. సో ఇవి ప్రత్యక్ష పన్నులు.